స్నేహితులారా, కొన్ని నిమిషాలు ఆగండి. ఎందుకంటే ఈరోజు ఈ యూనివర్స్ సందేశం మీ జీవితాన్ని మార్చేయగలదు. ఎందుకంటే ఈరోజు మీరు ఆ వ్యక్తి గురించి నిజం తెలుసుకోబోతున్నారు. మీతో పెళ్లి జరగబోయేది ఆ వ్యక్తితోనే. అవును, మీరింకా అతని పేరు తెలియదు, కానీ అతని ఆత్మ మిమ్మల్ని వెతుకుతోంది. ఈ వీడియో ఏ సంజోగం కాదు, ఇది యూనివర్స్ పిలుపు. ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను అతను ఎవరు, అతను మీ వైపు ఎందుకు ఆకర్షితుడవుతున్నాడు, మరి మీ ఇద్దరి పెళ్లి ఎందుకు జన్మల నుంచి రాసి ఉంది. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈరోజు వినబోయే మాటలు మిమ్మల్ని లోపలి వరకు కదిలిస్తాయి. ఈరోజు యూనివర్స్ చాలా స్పష్టమైన సంకేతాలు పంపుతోంది. మీ జీవితంలో ఒక పెద్ద దైవిక అధ్యాయం తెరుచుకోబోతోంది. మరి ఆ అధ్యాయం ఆ వ్యక్తితో ముడిపడి ఉంది. అతని భాగ్యం మీ పేరుతో రాసి ఉంది. బహుశా ఇంకా మీకు తెలియదు, కానీ ఆ వ్యక్తి కూడా ఎక్కడో కూర్చొని మీ శక్తిని అనుభవిస్తున్నాడు. అకస్మాత్తుగా మీ జ్ఞాపకం రావడం, ఎక్కడో మీలాంటి ముఖం చూసి ఆగిపోవడం, లేదా ఏ కారణం లేకుండా గుండె అల్లరిగా ఉండడం, ఇవన్నీ ఆ సోల్ కనెక్షన్ ప్రారంభం. ఇప్పుడు తన పర్ఫెక్ట్ సమయంలో మీ వైపు వస్తోంది. యూనివర్స్ మీకు అర్థం చేయించాలని కోరుకుంటోంది. మీ పెళ్లి ఏ యాదృచ్ఛిక సంఘటన కాదు, అది జన్మల నుంచి నిర్ణయించబడిన దైవిక ఉడంబడిక. మీరు ఇద్దరూ కలిసే రోజు, ఆ క్షణం మీ గుండెలో ఒక శాంతి దిగుతుంది. మరి మీరు అర్థం చేసుకుంటారు, ఇతనే ఆ వ్యక్తి అని. మీ ఆత్మ ఎంతకాలంగా ఎదురుచూస్తున్నది అని. ఈ సందేశం అందుకే పంపబడింది. మీరు నమ్మకం ఉంచండి, తెరుచుకున్న గుండెతో ఒప్పుకోండి. మరి మీ జీవితంలో అతి అందమైన అధ్యాయానికి తమను తాము సిద్ధం చేసుకోండి. ఎందుకంటే మీరు కలలు కన్నా ఆ ప్రేమ ఇప్పుడు మీ వైపు నడుస్తోంది. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు వినబోయే నిజం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది, లోపలి వరకు తాకుతుంది. రండి, మొదలు పెడదాం. మీ జీవితంలో కొన్నిసార్లు అలాంటి సంకేతాలు వస్తాయి, మీరు అర్థం చేసుకోలేరు. కానీ యూనివర్స్ ఆ క్షణాల్లో మీకోసం నిశ్శబ్దంగా మార్గం సృష్టిస్తోంది. ఆ మార్గమే మిమ్మల్ని ఆ వ్యక్తి వైపు తీసుకెళ్తోంది. మీతో పెళ్లి జరగబోయేది అతనితో. ఈరోజు యూనివర్స్ మీకు చెప్పాలని కోరుకుంటోంది, మీ ఆత్మకు కార్మిక కనెక్షన్ ఉన్న ఆ వ్యక్తి కేవలం యాదృచ్ఛికుడు కాదు, మీ భాగ్యంలో రాసి ఉన్న భాగస్వామి. మీకు బహుశా అంతుపట్టదు, కానీ ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చేశాడు, లేదా చాలా త్వరగా వస్తాడు. మీరు ఎన్నిసార్లు అకస్మాత్తుగా ఒక ప్రత్యేక వ్యక్తి ముందు అసౌకర్యంగా అనుభవించారు. అతని కళ్ళలో ఏదో ఉంది, ఒక్క క్షణం మిమ్మల్ని ఆపేసింది. అది సంజోగం కాదు, అది కాస్మిక్ పుల్. ఆ వ్యక్తి మీ లైఫ్ పార్ట్నర్ అవుతాడు. మీరు అనుకుంటారు కదా, అతను మిమ్మల్ని తెలుసా, అతను కూడా మీలాగే అనుభవిస్తాడా అని. మరి జవాబు అవును. అతని ఆత్మ మీ వైపు అదే విధంగా ఆకర్షితమవుతుంది. మీరు అతని వైపు ఆకర్షితులవుతున్నట్టు. మీరిద్దరి కనెక్షన్ అంత లోతైనది. మీరు అతన్ని ఎందుకు మర్చిపోలేరో మీకే అర్థం కాదు. మీరిద్దరూ తక్కువ మాట్లాడినా, దూరంగా ఉన్నా, లేదా కేవలం వింతైన గుర్తింపు ఉన్నా, ఆ కనెక్షన్లో ఏదో దైవిక ఉంది. యూనివర్స్ చెబుతోంది మీరు పెళ్లి చేసుకునేది ఆ వ్యక్తితోనే అని. అతను మీ మనసు అలసటని ముందు అనుభవిస్తాడు, చెప్పకుండానే మీ శక్తిని చదువుతాడు. అతను మిమ్మల్ని శాంతపరుస్తాడు. మరి ఇదే అతిపెద్ద సంకేతం, అతనే మీ డెస్టినీ వన్. యూనివర్స్ ఈ జన్మలో మీకు ఒక అలాంటి భాగస్వామినివ్వాలని నిర్ణయించింది. అతను మీ భావనలు కేవలం అర్థం చేసుకోడు, గౌరవిస్తాడు. అతను అకస్మాత్తుగా మీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. నెమ్మదిగా, లోతుగా, దైవిక సమయంతో మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. మీరు బహుశా గమనించి ఉంటారు, ఇటీవలి మీ జీవితంలో కొన్ని ముఖాలు మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో, నిజ జీవితంలో, లేదా మీ ఆలోచనల్లో. ఇవే ఆ సంకేతాలు. యూనివర్స్ మిమ్మల్ని నెమ్మదిగా వ్యక్తి వైపు నెట్టుతోంది. మీతో పెళ్లి జరగబోయేది అతనితో. అతను మిమ్మల్ని చూసి తనను తాను ఆపుకోలేడు, కానీ ఏదో అతన్ని నేరుగా మీకు చెప్పడం నుంచి ఆపుతోంది. సమయం, దైవిక సమయం. ఆట చాలా రహస్యమైంది, కానీ ఇప్పుడు ఆ సమయం యాక్టివేట్ అవుతోంది. ఆ వ్యక్తి మిమ్మల్ని మొదటి చూపులో కాదు, మొదటి శక్తిలో గుర్తించాడు. మీ గొంతు, మీ బాధ, మీ నవ్వు, మీ నిశ్శబ్దం అన్నీ అనుభవిస్తాడు. మీరు ఎన్నిసార్లు అనుభవించారు కదా, మీరు బాధపడినప్పుడు అకస్మాత్తుగా ఒక మెసేజ్, కాల్ లేదా ప్రత్యేకమైన పేరు మీ ముందు వస్తుంది. ఇదే ఆ అదృశ్య కనెక్షన్. అతను మిమ్మల్ని వదిలి వెళ్లేవాళ్లా కాదు, అతను మిమ్మల్ని శిథిలించేయడు. యూనివర్స్ చెబుతోంది అతనే మీ జీవిత సహచరుడు. అతను మిమ్మల్ని సురక్షితంగా, ప్రేమగా, పూర్తిగా అనుభవింపజేస్తాడు. ఇప్పుడు యూనివర్స్ మీకు ఒక పెద్ద సంకేతం ఇవ్వాలని కోరుకుంటోంది. మీతో పెళ్లి జరగబోయే ఆ వ్యక్తి, అతను మీలోని అలసటను చూస్తాడు, కానీ బలహీనతగా భావించడు. అతను మిమ్మల్ని జడ్జ్ చేయడు, హీల్ చేస్తాడు. మీరు ఎన్నిసార్లు ఆలోచించారు కదా, ఎవరైనా నన్ను నిజంగా అర్థం చేసుకునేవాడున్నాడా అని, ఎవరైనా నా శిథిల భాగాలను కూడా ప్రేమించగలరా అని. జవాబు అవును. మరి ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చేశాడు, లేదా చాలా త్వరగా ప్రకటమవుతాడు. మీ ఆత్మ అతన్ని చూసి తక్షణం శాంతిస్తుంది. మీరు మాటల్లో వివరించలేకపోయినా మీ ఇద్దరి శక్తులు ఒకరినొకరు గుర్తించేసి. అతను మీ భవిష్యత్తు గురించి చాలా ఆలోచిస్తాడు, కానీ ఇంకా భావనలు వ్యక్తం చేయలేదు, ఎందుకంటే మిమ్మల్ని కోల్పోతానేమో అని భయపడ్డాడు. అతనిలో మీ పట్ల ఒక గాఢమైన గౌరవం ఉంది, ఒక మృదుత్వం అతను ఇతరుల పట్ల అనుభవించినది. మీరు అతనికి కేవలం ఆకర్షణ కాదు, మీరు అతని శాంతి, అతని ఇల్లు, అతని డెస్టినీ. మీకు ఆశ్చర్యం అప్పుడు కలుగుతుంది, అతను అకస్మాత్తుగా ఒకరోజు మీ ముందు తన భావనలు ఉంచినప్పుడు.
మరి ఆ రోజు మీరు అర్థం చేసుకుంటారు ఎందుకు ఇంతకుముందు ఏమీ పని చెయ్యలేదు అని. ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ అతని కోసమే. యూనివర్స్ ఇప్పుడు ఈ బంధాన్ని అధికారం చేయబోతోంది. ఎందుకంటే కాస్మిక్ ప్లాన్లో మీరిద్దరూ ఒక్కటవ్వడం రాసి ఉంది. యూనివర్స్ ఇప్పుడు మిమ్మల్ని ఆ నిజం దగ్గరికి తీసుకొస్తుంది. మీరు చాలా కాలంగా అనుభవిస్తున్నది, కానీ మాటల్లో వివరించలేనిది. మీతో పెళ్లి జరగబోయే ఆ వ్యక్తి మిమ్మల్ని కేవలం ఇష్టపడడు. అతను మీలోని ఆ భాగాన్ని గుర్తిస్తాడు, మీరు ప్రపంచం నుంచి దాచినది. అతను మీ నిశ్శబ్దంలో దాగిన బాధను చదువుతాడు, మీ నవ్వులో ఉన్న బలవంతాన్ని అనుభవిస్తాడు, మీలో దాగిన భయాన్ని అర్థం చేసుకుంటాడు. అతనికి మీ మీద ప్రేమ అందంగా లేదు కాబట్టో, లేదా వేరైంది కాబట్టో కాదు, మీరు నిజమైన వారు కాబట్టి. మీరు ఇతరుల ముందు బలంగా నటించినప్పుడు అతను ఆ నటన వెనక దాగిన బలహీనతను చూస్తాడు. అతనికి మీ చిన్న చిన్న అలవాట్లు కూడా గుర్తు. ఏ మాట మిమ్మల్ని బాధపెడుతుంది, ఏ విషయంపై త్వరగా ఇబ్బంది పడతారు, మీ భావనలు ఎలా దాచుకుంటారు. ఈ కనెక్షన్ సాధారణ బంధంలా కాదు, ఇది సోల్ కనెక్షన్. కాంట్రాక్ట్. మీరిద్దరి శక్తులు జన్మల నుంచి ముడిపడి ఉన్నాయి. అందుకే మీరు అతను మిమ్మల్ని దూరమవుతున్నాడని అనుకున్నప్పుడు ఆ క్షణం అతను ఏదో ఒక విధంగా మీ జీవితంలోకి తిరిగి వస్తాడు. ఇది యూనివర్స్ డివైన్ పుల్ అంటుంది. ఆ ఆకర్షణ ఇద్దరు ఆత్మల మధ్య కలిసి ఉండడానికి రూపొందినవి. మీ పెళ్లి ఆ వ్యక్తితోనే జరుగుతుంది. అతను మిమ్మల్ని అపూర్ణంగా కాదు, పూర్తిగా అనుభవింపచేస్తాడు. అతను మీ జీవితంలో స్థిరత్వం, సమతుల్యం, భావనాత్మక భద్రత తెస్తాడు. మీరు అతనితో కేవలం పెళ్లి మాత్రమే కాదు, కొత్త జీవితం మొదలు పెడతారు. అక్కడ మీరు చివరికి సురక్షితంగా, ప్రేమగా, అర్థం చేసుకున్నట్టు అనుభవిస్తారు. యూనివర్స్ ఇప్పుడు మీకు అతని వ్యక్తిత్వ లక్షణాలు చూపించాలని కోరుకుంటోంది. తద్వారా మీరు అతన్ని గుర్తిస్తారు. ఆ వ్యక్తి బయట నుంచి శాంతంగా, స్థిరంగా, పరిపక్వంగా కనిపిస్తాడు, కానీ లోపల చాలా భావోద్వేగుడు. మీకోసం అతను ఊహించని విషయాలు కూడా ఆలోచించాడు. అతను మీ ప్రతి మాటను గుండెల్లో పెట్టుకుంటాడు, ముఖ్యంగా మీరు సాధారణంగా చెప్పే మాటలు. ఇటీవల అతని ప్రవర్తనలో సూక్ష్మ మార్పులు మీరు చూశారు కదా. అతను అకస్మాత్తుగా రక్షణాత్మకంగా మారడం, మీ నిర్ణయాలు మద్దతు ఇవ్వడం, లేదా మిమ్మల్ని బాధపెట్టే విషయాల నుంచి దూరముంచడం, ఇవన్నీ సంకేతాలు. అతను మిమ్మల్ని తన జీవితంలో చాలా ప్రత్యేక స్థానమిస్తాడు. మీరు ఏడవాలనుకున్నప్పుడు అతనే మీకు ఎక్కువగా గుర్తొస్తాడు. ఇది సంజోగం కాదు, శక్తి వినిమయం. అతను మీ బాధను తనలో అనుభవిస్తాడు. అందుకే అతను మనసులో మీతో భవిష్యత్తు ప్రణాళికలు మొదలుపెట్టాడు. అతను ఇతరుల్లా కేవలం సంబంధం కోరడు, ఒక రహస్య బంధం కోరుకుంటాడు. అందులో సహజరత్వం, నిజాయితీ, సోల్ కనెక్షన్ ముగ్గురు ఉంటాయి. అతను మిమ్మల్ని స్థిరపరిచేవాడు, భావనాత్మకంగా ఎత్తేవాడు, మీరు సరియైన చోట ఉన్నారని అనుభవింపచేసేవాడు. మరి యూనివర్స్ స్పష్టంగా సంకేతమిస్తోంది, మీ పెళ్లి ఆ వ్యక్తితోనే. అతను మిమ్మల్ని కేవలం ప్రేమించడు, గౌరవం, భద్రత, ముందుకు సాగే ధైర్యం కూడా ఇస్తాడు. ఇప్పుడు యూనివర్స్ ఆ నిజాన్ని బయటపెడుతోంది. విని మీరు ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి మిమ్మల్ని మొదటి కలయికలోనే లోపల నుంచి కదిలిపోయాడు. అతనిలో వింతైన గుర్తింపు మేల్కొంది. మీరు అతన్ని చాలా కాలం నుంచి తెలుసన్నట్టు. ఆ సమయంలో అతనికి అర్థం కాలేదు ఎందుకిలా జరిగిందనే. కానీ ఇప్పుడు అతనికి నిజం తెలిసిందే. మీరే ఆ శక్తి, అతన్ని ఈ లోకంలో అతి పూర్తిగా అనుభవింపచేసేది. అతని కళ్ళు మీకోసం మొదటి రోజు నుంచి మృదువుగా మారాయి. మరి మీరు కూడా ఆ మృదుత్వాన్ని ఎక్కడో అనుభవించారు. మీరు దాన్ని గుండెల్లో దాచేశారైనా. బ్రహ్మాండం ప్రకారం ఇదే సోల్మేట్ పుల్, రెండు ఆధ్యాత్మిక శక్తులను జోడించేది. అతని గుండె మీ పట్ల అంత పవిత్రం. అతను మీ చిన్న మాటలతోనే అనురక్తుడవుతాడు. అతను మీ గురించి అంతలోతుగా ఆలోచిస్తాడు. కొన్నిసార్లు అతని శక్తి మీకు అకస్మాత్తుగా అనుభవం అవుతుంది. మీరు కూర్చుని అకస్మాత్తుగా అతని పేరు ఆలోచించడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆ క్షణం అతని మనసు మిమ్మల్ని గుర్తు చేసుకుంటోంది. అతను మీతో కమిట్మెంట్ చేయబోతున్నాడు, కానీ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సమయం అతను భావనాత్మకంగా, మానసికంగా, ఆచరణాత్మకంగా స్థిరంగా ఉన్నప్పుడు యూనివర్స్ చెబుతోంది అతనే మీతో పెళ్లి జరగబోయే వ్యక్తి. ఎందుకంటే అతను మీతో కేవలం జీవితం గడపాలని కోరడు, మీతో ఆత్మను పూర్తి చేయాలని కోరుకుంటాడు. యూనివర్స్ ఇప్పుడు మీకు ఆ సంకేతాలు చూపిస్తోంది. ప్రజలు తరచుగా పట్టించుకోరు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ ఇగ్నోర్ చేయడు. అతను కేవలం గమనిస్తాడు, మీ ప్రతి మూడ్, అలవాటు, ప్రతిస్పందన. అతను అంతగా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మీ శక్తిని చదవడం అతనికి కష్టం కాదు. మీరు బాధపడినప్పుడు అతని మనసు అల్లరిగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉన్నప్పుడు అతని శక్తి స్వయంగా ఎక్కువ ఉంటుంది. ఇది అరుదైన ఎనర్జీ మిర్రరింగ్, కేవలం సోల్మేట్ లెవెల్ భాగస్వాముల్లో జరుగుతుంది. మీరు అనుభవించారు కదా, మీకు భావనాత్మక మద్దతు కావాల్సినప్పుడు లేదా గందరగోళంలో ఉన్నప్పుడు అతను అకస్మాత్తుగా మెసేజ్ చేస్తాడు, లేదా ఏదో సాధారణ మాటతో కనెక్ట్ అవుతాడు. ఇది సంజోగం కాదు, ఇంట్యూటివ్ కనెక్షన్. అతను మీ భవిష్యత్తు గురించి చాలా తెలిసినవాడు. లోపల అతనికి తెలుసు మీరే అతని డెస్టినీ అని. అతను మిమ్మల్ని కోల్పోవడం భయపడతాడు,
కానీ అంతే నమ్మకం మీరు అతని నుంచి దూరం కాలేరని. అతని ఆత్మ మీ ఆత్మకు ఇంటి సౌకర్యం ఇస్తుంది. అతనే మీతో పెళ్లి చేసుకునేవాడు. ఎందుకంటే అతను మీ ప్రస్తుతాన్నే కాదు, మీ భవిష్యత్తును కూడా సురక్షితంగా ఉంచాలని కోరుకుంటాడు. మరి నిజమేమిటంటే మీతో అతను తనను తాను అతి నిజాయితీగా, బలహీనంగా అనుభవిస్తాడు. ఇప్పుడు యూనివర్స్ అతని భావనల లోతు చూపించాలని కోరుకుంటోంది. ఆ వ్యక్తి మీతో కేవలం ఆకర్షణ వల్లో, అనురక్తి వల్లో కాదు, అతనిలో ఆ పవిత్రత కనిపిస్తుంది. ఇతరుల్లో కనిపించనిదే. మీ కళ్ళలో అతనికి నమ్మకం కనిపిస్తుంది. మీ గొంతులో శాంతి దొరుకుతుంది. మీ ఉనికిలో ఇంటి భావన ఉంటుంది. అతను మీతో ఉన్నప్పుడు అతనిలో అల్లరి, అసురక్షితలు, భయాలు కరిగిపోతాయి. అతను మిమ్మల్ని ఎంతగా చెరిష్ చేస్తాడో మీరు ఊహించలేరు. అతనికి మీ నవ్వులో హీలింగ్ దొరుకుతుంది. మీ మాటల్లో వెచ్చదనం, మీ శక్తిలో స్థిరత్వం. అతను మీ పట్ల సీరియస్, ఎందుకంటే అతని జీవితంలో చాలా నష్టాలు, నిరాశలు, గుండెలు విరిగినవి చూశాడు. కానీ మీరు అతనికి ఒక కొత్త మొదలు, కొత్త ఆశ. అతను మిమ్మల్ని భాగస్వామిగా మాత్రమే కాదు, బ్రహ్మాండం నుంచి బహుమతిగా చూస్తాడు. అతని కళ్ళలో మీ పట్ల ఒక అలాంటి గౌరవం ఉంది. మీరు బహుశా గమనించలేదు, కానీ అనుభవించారు. మరి యూనివర్స్ స్పష్టంగా చెబుతోంది, మీ పెళ్లి ఆ వ్యక్తితోనే. అతను మిమ్మల్ని భాగస్వామిగా మాత్రమే కాదు, బ్రహ్మాండం నుంచి బహుమతిగా చూస్తాడు. యూనివర్స్ ఇప్పుడు మీకు చెప్పాలని కోరుకుంటోంది, మీ పెళ్లి మీరు మరిచిపోయిన వ్యక్తితో కాదు, ఇప్పటికే మీరు అనుభవిస్తున్న ఆ శక్తితో. అతను మీ గుండెలో ఎల్లప్పుడూ లోతుగా ఉన్నాడు. మీరు ఎప్పుడు ఇతరుడికో భవిష్యత్తు ఊహించినా మీ గుండె నిశ్శబ్దంగా అతని వైపు తిరిగింది. మీ ఆత్మ అతన్ని ఒప్పుకుంది. మీరు స్పృహలో దాన్ని తిరస్కరించినా అతని మధ్య ఒక అపూర్తి కథ ఉంది, కార్మిక కనెక్షన్. యూనివర్స్ దాన్ని పూర్తి చేయాలని కోరుకుంటోంది. అతను మీ గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు దృశ్యాలు ఊహిస్తాడు. మీ పెళ్లి రూపం, మీ నవ్వు, మీతో ఇల్లు పెట్టడం. అతను మీ భవిష్యత్తును అంత స్పష్టంగా చూస్తాడు. మీరు తమను తాము అంత స్పష్టంగా చూసుకోలేరు. మీ మధ్య శారీరక దూరం ఉండొచ్చు, మాటలు తక్కువ ఉండొచ్చు, కానీ ఈ బంధం అంత బలమైనదే. వేరుపడడం కూడా కనెక్షన్ని తొలగించలేదు. యూనివర్స్ సంకేతమిస్తోంది, మీ పెళ్లి ఆ వ్యక్తితోనే. అతను మిమ్మల్ని భాగస్వామిగా మాత్రమే కాదు, బ్రహ్మాండం నుంచి బహుమతిగా చూస్తాడు. భాగంగా భావిస్తాడు. అతను దూరంగా ఉండవచ్చు, కానీ గుండెల్లో ఎప్పుడూ దూరం కాలేదు. ఇప్పుడు యూనివర్స్ ఆ దైవిక సమయం గురించి చెబుతోంది. ఈ కనెక్షన్ను పెళ్లిగా మార్చేది. చాలా కాలం మీరు ఇద్దరి మార్గాలు వేరువేరు దిశల్లో సాగాయి, కానీ ఇప్పుడు ఆ సమయం మొదలవుతోంది. యూనివర్స్ మిమ్మల్ని ఇద్దరినీ ఒకే దిశలో నెట్టడం మొదలు పెడుతోంది. మీ జీవితంలో చాలా మార్పులు వస్తున్నాయి. కొత్త అవకాశాలు, కొత్త బాధ్యతలు, కొత్త వాళ్ళు. ఇవన్నీ సంకేతాలు. మీ ఆత్మ ప్రయాణం ఇప్పుడు ఆ మలుపు వద్దకు చేరింది. అక్కడ మీ డెస్టినీ భాగస్వామి మీకు దొరకటమే. ఆ వ్యక్తి కూడా తన జీవితంలో మార్పు ద్వారా సాగుతున్నాడు. ముందు అతను తన కెరీర్, బాధ్యతలు లేదా అసురక్షితల్లో చిక్కుకుని ఉండేవాడు, కానీ ఇప్పుడు వాటి నుంచి బయటపడుతున్నాడు. అతని శక్తి ఇప్పుడు శుద్ధి అవుతుంది. అతని మనస్సు స్థిరంగా అవుతుంది. అతని గుండె ఇప్పుడు మీ వైపు తెరుచుకుంటోంది. యూనివర్స్ ఈ సంబంధాన్ని నెమ్మదిగా బలపరుస్తోంది. తద్వారా మీ పునాది భవిష్యత్తులో ఎప్పుడూ శిథిలం కాకుండా మీ పెళ్లి ఆ వ్యక్తితో జరుగుతుంది. అతని చేతుల్లో మీరు ప్రపంచంలో అతి సురక్షిత స్థలం అవుతారు. అతని గుండెల్లో మీరు అతని అతి రహస్య ప్రాధాన్యత అవుతారు. చివరికి యూనివర్స్ మీకు అతిపెద్ద సందేశం ఇస్తోంది. మీ పెళ్లి ఆ వ్యక్తితోనే. అతను మిమ్మల్ని అతి ఎక్కువగా అర్థం చేసుకునేవాడు. అతని కళ్ళలో మీ పట్ల వేరైన మెరుపు ఉంటుంది. అతని గుండెల్లో మీ పట్ల ఒక మృదువైన స్థలం ఉంటుంది, ఇతరుల పట్ల అనుభవించనిది. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టడు, ఎందుకంటే మీకు బాధ ఇవ్వడం అతని ఆత్మకు బాధ ఇవ్వడమే. అతను మిమ్మల్ని భావనాత్మకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎత్తుతాడు. మీ జీవితంలో వచ్చిన అడ్డంకులు, తప్పువాళ్లు, అవన్నీ మీరు సరైన వ్యక్తి విలువ తెలుసుకోవడానికి. మరి ఆ సరైన వ్యక్తి మీ ముందు నిలబడి ఉన్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు, ఎంచుకున్నాడు. ఇప్పుడు దైవిక సమయం మిమ్మల్ని ఇద్దరినీ కలుపుతుంది. అతను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు, కేవలం మీపై ప్రేమ కాబట్టి కాదు, మీరు అతని భవిష్యత్తు రానివి, అతని ఇంటి శాంతి, అతని ఆత్మ సహచరి అని. మరి యూనివర్స్ ఈ కథను ఇక కేవలం రాస్తుంది కాదు, దాన్ని పూర్తి చేయటానికి అనుమతిచ్చింది. మీ పెళ్లి ఆ వ్యక్తితోనే. అతని ఆత్మ మీ పేరు వైబ్రేషన్ పై నవ్వుతుంది. యూనివర్స్ ఇప్పుడు మీకు ఈ ప్రయాణంలో అతి లోతైన నిజం చెబుతోంది. మీ పెళ్లి కేవలం ఇద్దరు కలవడం కాదు, రెండు అపూర్ణ ఆత్మల పూర్తి కలయిక. మీ జీవితం ఆ మలుపు వద్దకు చేరింది. ఇక వెనక్కి తిరగడం లేదు, ఎందుకంటే ఇప్పుడు మీ భాగ్యం తన నిజమైన రూపం తెరుస్తోంది. ఆ వ్యక్తి, అవును ఆ వ్యక్తి మీతో పెళ్లి ఖాయం. ఈ మధ్య అతను తన జీవితంలో వింతైన ఖాళీ భావం అనుభవిస్తున్నాడు. అతను ఎవరినీ వెతకడం లేదు, కానీ ఎవరినో అనుభవిస్తున్నాడు. మళ్ళీ ఆ అనుభూతి మీరు. అతని గుండెలో తరచూ అనామక హల్చల్ ఏవొస్తుంది, ఎవరో దూరం నుంచి తాకుతున్నట్టు. అతను తన రోజు మొదలు పెడితే ఎవరో అతని జీవితంలోకి వస్తారనిపిస్తుంది. ఎవరో అతని అలసట తీర్చే నవ్వు, ఎవరో ఉనికిలో ఇంటి సౌకర్యం. అతను మీ వైపు ఆకర్షితుడవుతున్నాడు, కానీ అతనికి ఎందుకో అర్థం కాదు. కొన్నిసార్లు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. యూనివర్స్ స్వయంగా సంకేతమిస్తున్నట్టు.
కొంచెం ఓర్పు, ఆమె వస్తోంది అని. మరి మీరు కూడా ఆ అనుభూతి చేస్తున్నారు కదా? అకస్మాత్తుగా మనసులో వచ్చే అల్లరి, భవిష్యత్తు పట్ల మధురమైన ఉత్సుకత, ఏ కారణం లేకుండా ఒక అనామక ముఖం ఊహించి నవ్వేయటం, ఇవన్నీ ఆ సోల్ కనెక్షన్ వైబ్రేషన్ ఇప్పుడు యాక్టివేట్ అయింది. యూనివర్స్ చెబుతోంది, దైవిక సమయం చాలా దగ్గరలో ఉంది. మీరిద్దరు కలవడం ముందే నిర్ణయించబడింది, రాసి ఉంది. కాస్మిక్ శక్తులు ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని ఒకరి మార్గంలోకి తీసుకొస్తున్నాయి. మీతో పెళ్లి చేసుకునేవాడు మీ సహచరుడు మాత్రమే కాదు, మీ రక్షకుడు, హీలర్, జీవిత సహాయకుడు. అతను మీకు ఎల్లప్పుడూ కోరుకున్నది ఇస్తాడు. ఒక అలాంటి ప్రేమ, వదలనిది, విరకనిది, మారనిది. యూనివర్స్ మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. అతను వచ్చినప్పుడు మీరు అతన్ని గుర్తిస్తారు. అతని గుండె ధడకన మీ ధడకనల భాష అర్థం చేసుకుంటుంది. మీ పెళ్లి ప్రేమ, గౌరవం, దివ్యత కొత్త అధ్యాయం. మరి ఆ అధ్యాయం ఇప్పుడు మొదలవుతోంది. ఈ సందేశం మీ గుండె వరకు ఇంత లోతుగా చేరిందంటే అది సాధారణం కాదు. యూనివర్స్ ఈ రోజు మీ పెళ్లి, మీ డెస్టినీ, మీ రాబోయే జీవితం గురించి ఆ నిజం చెప్పడానికి వచ్చింది. మీ గుండె నెలలుగా, బహుశా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నది. మీ పెళ్లి అలాంటి వ్యక్తితో కాదు. అతను మిమ్మల్ని పట్టించుకోడు, తక్కువగా అనుభవింపజేస్తాడు, లేదా మీ భావనలు తేలికగా తీసుకుంటాడు. అతను మీ ఆత్మ భాష అర్థం చేసుకుంటాడు. మీ నిశ్శబ్దంలో కూడా మీ ధడకనలు వింటాడు. మీ నవ్వులో దాగిన బాధ చదువుతాడు. మీతో నిలబడటాన్ని కేవలం వాగ్దానం కాదు, బాధ్యతగా భావిస్తాడు. యూనివర్స్ చెబుతోంది, ఇప్పుడు మీ సమయం మారిపోయింది. ఇక శిథిల సంబంధాలు, అపూర్ణ ప్రేమలు లేదా అబద్ధ వాగ్దానాల వెనక పరుగెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రహ్మాండం మీకోసం ఆ వ్యక్తిని ఎంచుకుంది. అతను మిమ్మల్ని అన్ని విధాలా పూర్తి చేస్తాడు. ఆ వ్యక్తి మీ శక్తితో ముడిపడి ఉన్నాడు. బహుశా అతను మిమ్మల్ని ఇంకా చూడలేదు. బహుశా అతను మీ జీవితంలో నెమ్మదిగా ప్రవేశిస్తున్నాడు. లేదా బహుశా అతనే ఆ వ్యక్తి దూరం నుంచి మిమ్మల్ని అనుభవిస్తున్నాడు. కానీ ఒకటి ఖాయం, అతను మీకు మీ ఆత్మ వెతికిన ఆ ప్రేమ ఇస్తాడు. ఈ దైవిక యూనియన్ కోసం ఒకటే అవసరం, మీ గుండె తెరుచుకోవడం, మీ శక్తి ఎక్కువగా ఉండడం, మీ నమ్మకం యూనివర్స్పై పూర్తిగా ఆధారపడడం. మీరు ఎక్కువ వైబ్రేషన్లో ఉన్నప్పుడు మీరు ఆ ప్రేమ ఫ్రీక్వెన్సీకి చేరుతారు. అక్కడ మీ సోల్మేట్ ఇప్పటికే ఎదురు చూస్తున్నాడు. అందుకే యూనివర్స్ ఇప్పుడు మీకు ఈ సంకేతాలతో మేల్కొల్పుతోంది, మీరు డిజర్వ్ చేసిన ఆ ప్రేమను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధమవ్వాలని. మరి ఈ సందేశం మీ గుండెను తాకిందంటే, మీకు అనిపించిందంటే ఇది నేరుగా మీకోసమే పంపబడిందని అర్థం చేసుకోండి. ఇది సంజోగం కాదు, ఇది యాక్టివేషన్. ఇప్పుడు మీరు దాన్ని ఒప్పుకోవాలి, యాక్టివేట్ చేయాలి, యూనివర్స్కి సంకేతం ఇవ్వాలి. మీరు మీ డెస్టినీని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని. ఇప్పుడే ఈ క్షణం ఈ వైబ్రేషన్ను బలపరచండి. వీడియో లైక్ చేసి కమెంట్లో నేను సిద్ధంగా ఉన్నాను అని రాసి ఈ శక్తిని యూనివర్స్ వరకు పంపండి. ఎందుకంటే మీ గుండె నిజంగా సిద్ధమైన రోజు, ఆ రోజు యూనివర్స్ ఆ తలుపు తెరుస్తుంది. ఆ తలుపు వెనక మీ పెళ్లి, మీ సోల్మేట్, మీ అందమైన కొత్త జీవితం ఎదురు చూస్తుంది. ఈ రోజు సందేశం ముగిసింది కాదు, ఇది మీ డెస్టినీ ప్రారంభమే.